వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఇస్ సతీష్. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ మాత్రమే ఆయుధమని ప్రభుత్వం చెప్తోంది. కానీ ప్రజలు రెడీగా ఉన్న టీకాలు అందుబాటులో లేవు. కనీసం సెకండ్ డోస్ వేయించుకోవాలన్నా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల వింత సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్న డేటా అప్లోడ్ కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫస్ట్ డోస్ రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. సెకండ్ డోస్కు టీకాలు లేక ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. వ్యాక్సిన్ వేయించుకున్న ఎన్రోల్మెంట్ పూర్తి చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్గా వ్యాక్సినేషన్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇదే ఇవాల్టి బిహైండ్ ది హెడ్లైన్స్. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ వైద్యులు ఏ శ్రీనివాస్ కుమార్ గారు బయట నుంచి లైవ్లో. మరి కాసేపట్లో సిబిఐ మాజీ జేడీ సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. శ్రీనివాస్ కుమార్ గారు, ఎక్కడ చూసినా టీకా టీకా ఎక్కడున్నామని ప్రజలందరూ అడిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మనం ఒక రోజులో 1 కోటి టీకాలు, కనీసం తక్కువలో 85 లక్షల టీకాలు ఒక రోజులో దేశవ్యాప్తంగా ఇస్తేనే 3వ వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని లెక్కలతో సహా గణాంకాలతో సహా నిపుణులందరూ పాయింట్అవుట్ చేస్తున్న అంశం. కానీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది రోజుకి 20 లక్షలు ఇస్తున్నాం. ఇప్పటివరకు దేశం మొత్తం మీద 2 డోసులు తీసుకున్న వారి శాతం 3%. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ వ్యాక్సిన్ మేనేజ్మెంట్లో ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టుగా మన 3% పబ్లిక్కి వ్యాక్సినేషన్ 2 డోసులు అయిపోయినాయి. 1 డోసు అయిన వాళ్ళు 10% ప్లస్లో ఉన్నారు. అంటే భారతదేశము ప్రాబ్లం ఏంటంటే వీఆర్ హ్యూజ్ కంట్రీ, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ కాంటినెంట్. సో కనుక మనం 3% అంటే పర్సెంట్ వైజ్ తక్కువ అనిపిస్తుంది, కానీ మీరు చూసినట్టయితే అది 4 కోట్ల మందికి మనం 2 డోసులు ఇవ్వగలిగినాం. అలానే 1 డోసు వేసుకున్న వాళ్ళు మనకు 3.2%, 3.4% అయినా అది 14 కోట్ల మందికి మనం చేయగలిగినాం. అంటే స్ట్రాటజికలీ మన వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నప్పటికీ ఇది చాలా శుభ పరిణామమే. అన్ఫార్చునేట్లీ ఏమిటంటే మన ప్లానింగ్, దాని తర్వాత గవర్నమెంట్ రెస్పాన్సెస్ కొంచెము అనుకున్న దానికి అదే విధంగా లేకపోవడం వల్ల మనకు పబ్లిక్ అవేర్నెస్ వచ్చేసరికి మన దగ్గర వ్యాక్సిన్స్ తక్కువైపోయినాయి. ఇంతకుముందు వ్యాక్సిన్స్ అన్ని ఉన్నప్పుడు పబ్లిక్ అందరికి వచ్చి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పినప్పుడు కొంచెము పబ్లిక్ లో కూడా కాంప్లసెన్స్ వచ్చింది. పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, మిగతా వాళ్ళు అయితేనేమి, కరోనా మన దేశం నుంచి అయిపోయింది, ఇంకా వ్యాక్సిన్ అవసరం లేదు అనే ధోరణిలో కొంచెము నెగ్లెక్ట్ చేసి వ్యాక్సిన్స్ ఉన్నప్పుడు కొంతమంది తీసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే అవేర్నెస్ పెరిగిందో మన దగ్గర వ్యాక్సిన్ స్టాక్స్ వేస్ట్ కావద్దనో, వేరే రిలేషన్స్ మెయింటైన్ చేయాలనో భారతదేశము ఇవాళ 100 కంట్రీస్ కి వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేసింది. మనం చూసినట్టయితే మిగతా 100 కంట్రీస్ లో అన్ని ఎంత సరఫరా అయిందంటే మన భారతదేశంలో యూజ్ అయిన దానికంటే తక్కువనే వ్యాక్సిన్స్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ 100 కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేయగలిగినాము. ఇవాళ వరల్డ్ లో 60% వ్యాక్సిన్స్ మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి, అయినా మనకు సరిపోవటం లేదు. దట్ ఈస్ బికాస్ మన పాపులేషన్ హ్యూజ్, ఇది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికైనా పబ్లిక్ లో అవేర్నెస్ చాలా వచ్చి అందరూ వ్యాక్సిన్స్ కి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామము. ఈ వ్యాక్సిన్స్ మీద మనకు వ్యాక్సిన్స్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ అటాక్లు వస్తాయి, బీపీలు వస్తాయి అనే అన్ని యొక్క ఏదైతే ఫాల్స్ బిలీఫ్స్ ఉండేనో అవన్నీ కూడా తొలగిపోయి పబ్లిక్ అందరు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ గా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఇది మంచి తరుణము. మనము ఇప్పుడు దీన్ని వ్యాక్సిన్స్ ఎట్లా అవైలబుల్ చేయాలా, పబ్లిక్ ఎట్లా దీన్ని వీలున్నంత తొందరలో ఇప్పించాలనేది మనందరి మధ్యలో మెలుతున్న ప్రశ్న. మీరు కూడా అదే అడిగారు. అంటే శ్రీనివాస్ కుమార్ గారు, మీరు అన్నట్టుగా నిజంగానే పబ్లిక్ లో ఒక రకమైన ఇంట్రెస్ట్ వచ్చింది, ఖచ్చితంగా వ్యాక్సిన్స్ తీసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకుంటాను మనం బయటపడగలమని. కానీ ఇంట్రెస్ట్ వచ్చే సమయానికి వ్యాక్సిన్స్ అందుబాటులో లేవు. అవునండి. అదే సందర్భంలో అటు మొదటి డోస్ తీసుకున్న వాళ్ళకి తీసుకున్నారన్న ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదు, 2 డోసులు తీసుకున్న వారికి కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదు. మొదటి డోసు తీసుకున్నామన్న ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తేనే 2వ డోసు ఇస్తామన్న నిబంధనల నేపథ్యంలో 2వ డోసు కూడా ఇవ్వని పరిస్థితి. ఈ ప్రాబ్లమ్స్తోనే గత 4 రోజులుగా తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఆగిపోయింది. ఇలాంటి సందర్భంలో భారీగా వ్యాక్సినేషన్ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పుడు మన మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి? అంటే మనం ఆలోచించినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం వ్యాక్సిన్ అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల అన్ని ప్రెసిపిటేట్ అవుతున్నట్టుగా మనకు తోస్తుంది. ఇప్పుడు మన దగ్గర వ్యాక్సిన్స్ అడెక్వేట్ గా ఉన్నట్టయితే వాళ్ళు కూడా కొంచెం లిబరల్ గా ఉండి ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోయినా, అది రెస్పాన్స్ రాకపోయినా, వచ్చినా పబ్లిక్ వచ్చినప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు.
కాకపోతే ఇప్పుడు మనకు వ్యాక్సిన్స్ అవైలబిలిటీ తక్కువయ్యేసరికి ఉన్న దాంట్లో ఎట్లా ఆప్టిమల్ గా వాడాలా అనే ప్రయత్నం మనకు జరుగుతోంది. గుడ్ థింగ్ ఏంటంటే ఈ మధ్య థర్డ్ వ్యాక్సిన్ కూడా మనకు అవైలబుల్ వచ్చింది. నిన్ననే అపోలో వాళ్ళు రెడ్డీస్ ల్యాబొరేటరీ సహకారంతో రెడ్డీస్ ఎంప్లాయీస్ కి వేయడం ఇనిషియల్ గా మొదలుపెట్టారు. అట్లానే జైడస్ క్యాడిలా వాళ్ళు ఇంకొక రకమైన వ్యాక్సిన్ తోని కూడా మే 15 అన్నారు, కొంచెం డిలే ఉన్నట్టుంది. అది కూడా వచ్చినప్పుడు ఇంకా వ్యాక్సిన్ అవైలబిలిటీ పెరుగుతుంది. కోవాక్సిన్ గానీ కోవిషీల్డ్ వాళ్ళు కూడా ఇప్పుడు మన దేశంలో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి కూడా ట్రై చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఒక రియల్ గా రావడానికి ఒక 2 వారాలు టైం పట్టొచ్చు. ఈ సమయంలో నేను అనుకోవడం ఏంటంటే పబ్లికా ప్రైవేటా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చూడకుండా, ప్రైవేట్ హాస్పిటల్ అని చూడకుండా ఎవరి దగ్గర అయితే వ్యాక్సిన్స్ అవైలబుల్ గా ఉన్నాయో, ఎక్కడైతే మనం వేయగలుగుతారో వాళ్ళ సామర్థ్యం మేరకు వాటిని ఆప్టిమల్ గా యూటిలైజ్ చేసుకోగాని ఎంతమందికి వీలైతే అంతమంది పబ్లిక్ ఈ వ్యాక్సిన్ ఇవ్వగలిగితే మంచిది. ఇప్పుడు అపోలో లాంటి హాస్పిటల్స్ ఒక కంట్రీ అంతా స్ప్రెడ్ అయి ఉన్న వాళ్ళు దే వాలంటీ టు గివ్ అబౌట్ 10 lakhs వ్యాక్సిన్స్ పర్ డే. అట్లా ఎవరినైనా కూడా పిహెచ్సిలో అయినా కూడా గవర్నమెంట్ సెటప్ లో అయినా కూడా వేరే ప్రైవేట్ సహకారాలు అన్ని సహకారాలు తీసుకొని మన వీలున్నంత మందికి మనం వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఎట్లా చేయాలంటే ఆల్రెడీ మనకు మొన్ననే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు వ్యాక్సిన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఇప్పుడు 2-3 days లో స్టేట్స్ కి వస్తాయని. హోప్ఫుల్లీ 2-3 days లో అంత డోసు ఇంకా పెరిగినప్పుడు మళ్ళీ అందరికీ యథావిధిగా తీసుకోవాలి. పబ్లిక్ అందరూ కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సిబిఐ మాజీ జేడీ సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సతీష్ గారు. రైట్. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం భారీ వ్యాక్సినేషనే మూడో ముప్పుకు విరుగుడు. ఎక్కడ చూసినా ఇదే మనం మాట్లాడుతున్నాం. కానీ ఆ స్థాయిలో మన దేశంలో వ్యాక్సినేషన్ జరగటం లేదన్నది సుస్పష్టం. రోజుకు 20 లక్షల డోసులు మాత్రం ఇస్తున్నారు. రెండోది వ్యాక్సిన్ మేనేజ్మెంట్లో కేంద్రం చెప్తున్న లెక్కలకి రాష్ట్రాలు చెప్తున్న లెక్కలకి ఎక్కడ పొంతన కుదరటం లేదు. మొదటి డోసు తీసుకున్న వాళ్ళకి రెండో డోసు ఉంచాలి, ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాలన్న లక్ష్యం కూడా కొన్ని చోట్ల నీరు గారిపోతుంది. ఆ లెక్కలు కూడా మనం రోజు చూస్తున్నాం. అంటే రానున్న 100 రోజుల్లో 85 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తే కానీ మనం ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడలేమన్నది అటు అంతర్జాతీయ నుంచి మన దేశంలో ఉన్న నిపుణుల వరకు అందరూ పాయింట్అవుట్ చేస్తున్నాం. సో ఆ లక్ష్యాన్ని చేరుకోగలమా? మేనేజ్మెంట్లో ఈ లోపాలను సరిదిద్దుకోవడానికి ఏం చేయాలంటారు? ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులకు కూడా నమస్కారం అండి. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మన వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అందులో 90% కోవిషీల్డ్ మన దేశంలో ఇస్తున్నాము. మిగతాది ఈ కోవాక్సిన్. సర్వసాధారణంగా ఇది చూస్తే ఇంతకుముందు చూస్తే కోవాక్సిన్ ఇంటర్వెల్ బిట్వీన్ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ 4 నుంచి 6 వారాలు అన్నారు. మొదట్లో ఈవెన్ కోవిషీల్డ్ కూడా ఇదే చెప్పాం. తర్వాత మార్చిలో ఏమైందంటే దీన్ని 6 నుంచి 8 వారాలుగా మార్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా 12 నుంచి 16 వీక్స్ అంటే వారాలని నిర్ణయించడం జరిగింది. దీనికి ప్రధానంగా మన కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉందో వారు కూడా 7 మెంబర్ కమిటీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తర్వాత ఇదంతా రియల్ లైఫ్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ యూకే అని చెప్పేసి దీన్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పుడు కొంత సమయం దొరికింది మనకి. కానీ ఈ టైమింగ్ ఎలా ఉందంటే చాలా మంది కోవిడ్ షార్టేజ్, వ్యాక్సిన్ షార్టేజ్ ఉండడం వల్ల ఈ విధంగా సమయం పెంచారని కూడా కొన్ని అపోహలు సమాజంలో కూడా ఉన్నాయి. దీనికి ప్రధానమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఐ థింక్ ఐసీఎంఆర్ గానీ మిగతా వాళ్ళు కానీ ఈవెన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు కూడా దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ స్పేస్ ఒకటి మనకు దొరికింది. దానివల్ల చాలా గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఈ ఫస్ట్ డోస్ ఇచ్చామో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి మళ్ళా ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ ఇద్దామని చెప్పేసి కొంతమంది చేసుకోవడం, కొంతమంది 18 to 44 years వీళ్ళని కవర్ చేయడం, ఇలా రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతాయి. యాక్చువల్ గా భారతదేశంలో మొత్తానికి 216 కోట్ల డోసులు ఇవ్వాలని చెప్పేసి మొన్న వికే పాల్ గారు చెప్పడం జరిగింది నీతి ఆయోగ్ లో. దీనికి సంబంధించి ఈ ప్రొడక్షన్ ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అన్నది వాళ్ళు టైం ఫ్రేమ్ కూడా పెట్టడం జరిగింది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఈ ప్రొడక్షన్ అవుతుంది అని చెప్పారు. అందులో ప్రధానంగా కోవిషీల్డ్ ఒక 75 కోట్లు, కోవాక్సిన్ ఒక 55 కోట్లు, మిగతా వీటిలను కూడా ఇవి చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మనం మీరు అన్నట్టు చేయాల్సింది ఏంటంటే ఈ నెక్స్ట్ 3 months ఏవైతే ఉన్నాయో అంటే మే, జూన్, జూలై వరకు మన దగ్గర వ్యాక్సిన్ ప్రొడక్షన్ మేలో ఒక 8 కోట్లు, జూన్ లో ఒక 9 కోట్లు ఈ విధంగా అవుతాయి. అందువల్ల ఈ వీటిలను ఎలా ఫేజింగ్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ప్రధానంగా ఫస్ట్ డోస్ వేసిన తర్వాత మనకి ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్ దొరికింది కాబట్టి దీన్ని
ఈ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. దీని గురించి చాలా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క రకంగా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూస్తే మొన్న 2 రోజులు ఇంకా వ్యాక్సినేషన్ ఉండదు, తర్వాత మీకు షెడ్యూల్ ఇస్తామని చెబుతున్నారు. తర్వాత మీరు ఢిల్లీ తీసుకుంటే వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి రకరకాల రాష్ట్రాలు రకరకాల ప్లానింగ్లు చేసుకున్నారు. కాబట్టి దీంట్లో ఒక సుసూత్రీకరణ తీసుకురావడం చాలా ముఖ్యం. అందుకనే సెంట్రల్ ఇప్పుడు స్టెప్ ఇన్ అయ్యి ఏ విధంగా ఈ వ్యాక్సినేషన్ పాలసీ ఉండాలని చూడడం ముఖ్యం. తర్వాత ఇంకొక ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈసారి ఈ సెకండ్ వేవ్ అన్నది రూరల్ ఏరియాలో చాలా ఎక్కువగా వెళుతుంది. ఫస్ట్ వేవ్ సాధారణంగా మనకు పట్టణాల్లో ఎక్కువగా కనపడింది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ రూరల్ ఏరియాలో తక్కువగా ఉంది. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఇంత కంజెషన్ ఉండదు, జనాలు ఇంత దగ్గరగా ఉండరు, ఓపెన్ గా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫస్ట్ వేవ్ అంత ఇంపాక్ట్ లేదు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ బికాస్ ఆఫ్ పంచాయత్ ఎలక్షన్స్, తర్వాత కుంభమేళా, ఇలాంటి వాటి వల్ల ఏమైపోయిందంటే రూరల్ ఏరియాలో స్ప్రెడ్ అవుతుంది. ఈ రూరల్ ఏరియా కూడా దీన్ని ఎలా కంటైన్ చేయాలనేది కూడా పెద్ద ఛాలెంజ్ గా మారింది. మీరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్సైట్ చూస్తే నిన్న ఒక 35 పేజీల వాళ్ళు ఒక ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఇష్యూ చేశారు. అంటే ప్రతి తాలూకాలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఒక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. తర్వాత వచ్చేసి ర్యాపిడ్ ర్యాట్ తో త్వరగా శాంపుల్స్ తీయాలి. తర్వాత ఆర్టీపీసీఆర్ టైం పడుతుంది కాబట్టి దీంతో చేసి ఈ విధంగా కేసెస్ ఐడెంటిఫై చేసి మనం ఐసోలేషన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఛాలెంజ్. కాబట్టి వీటన్నిటికీ మెయిన్ సొల్యూషన్, మనం లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఈజ్ వ్యాక్సినేషన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి వ్యాక్సినేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా ఎన్ని కంపెనీలకు మనం పర్మిషన్స్ ఇవ్వాలి, ఇంకా ఎన్ని మనం బయట నుంచి ఇవి చేసుకోవాలన్నది కూడా ఒకటి ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 18 నుంచి 44 కి స్టేట్ గవర్నమెంట్స్ కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ప్లేస్ చేయడము, వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, తర్వాత ప్రైస్ నెగోసియేషన్స్ అవ్వడము, ఇవంతా కూడా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇన్ని స్టేట్స్ వీళ్ళతో మాట్లాడి ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి. అందువల్ల నా ఉద్దేశంలో ఏంటంటే నౌ సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ గా సెంట్రలైజ్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలో 1 ఇండియా 1 ఎలక్షన్, 1 ఇండియా 1 ఫ్లాగ్, ఈ విధంగా 1 ఇండియా 1 ట్యాక్స్ ఇలాంటివి మొదలు పెట్టాం మనం. కాబట్టి 1 ఇండియా 1 వ్యాక్సినేషన్ పాలసీ అన్నది కూడా వాళ్ళు చేసుకోగలిగితే ఇందులో ఎక్కడ కూడా గ్లిచెస్ లేకుండా బాగుంటాయన్నది నా అభిప్రాయం. సతీష్ గారు రైట్. అంటే లక్ష్మీనారాయణ గారు, ఒకటి వ్యాక్సిన్ కొరత, వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా, రెండు ఉత్పత్తి కాబోతున్న వ్యాక్సిన్స్ ఆగస్టు నవంబర్ మధ్యలో వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆగస్టు లోపే 3వ వేవ్ ముప్పు ఉండొచ్చన్న ఒకవైపు ఆ తరహా సూచనలు ఇవన్నీ కూడా కొంత గందరగోళపరుస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే యంత్రాంగాలకు సంబంధించి సరైన కార్యాచరణ కూడా లేదేమో అన్న ఒక అనిపిస్తోంది. ఎందుకంటే మొదటి డోసు ఎవరికైతే ఒక వ్యాక్సిన్ ఇస్తారో రెండో డోసు వాళ్ళకి కంప్లీట్ చేయాలన్నది కేంద్రం నిర్దేశించిన లక్ష్యం, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా నిర్దేశించిన లక్ష్యం. కానీ ఇప్పుడు ఆ లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతున్నాం. ఈ మీన్ వైల్ టైంలో రెండో డోస్ ఎవరికైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ లక్ష్యంకి ఉంచాల్సిన వ్యాక్సిన్స్ కొందరికి మొదటి డోసుగానే ఇచ్చేసిన పరిస్థితి. అంటే ఈ లోటుపాట్లను ఎట్లా సరిచేసుకోవాలి, ఎంత కఠినంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రం కానీ? అంటే ఇప్పుడు కఠినంగా ఉండకున్నా కూడా మనకు మెయిన్ ఇందులో ఇష్యూ ఏంటంటే ఎన్ని వ్యాక్సిన్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నది అన్నది చాలా ముఖ్యమైన అంశం అండి. ఇప్పుడు మనం చూసుకుంటే స్పుత్నిక్ వి కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఐ థింక్ రెడీ ల్యాబ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, దాని ప్రైస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో అదొకటి మార్కెట్ లో రాబోతుంది. ఐ థింక్ అబౌట్ 5 crores దాకా అవి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అని చెప్తున్నారు. ఫైనల్ గా వాళ్ళు 15 crores దాకా వెళ్తారు అని చెప్పేసి మన ప్లానింగ్ లో ఉన్న విషయం. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోవాక్సిన్ వాళ్ళు ఉన్న ఈ పేటెంట్ ఏదైతే ఉందో దాన్ని మిగతా కంట్రీస్ అన్నిటి కూడా ఇవ్వగలిగితే మనం అక్కడ కూడా ప్రొడక్షన్స్ పెంచుకోవచ్చు అన్నది ఇంకొక అభిప్రాయం. ఎందుకంటే చాలా కంట్రీస్ లో వ్యాక్సినేషన్ కొంత లెవెల్లో వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ ఉన్న కంపెనీస్ ఏమన్నా ఇవి ప్రొడ్యూస్ చేయగలవా. తర్వాత వచ్చేసి మనం కూడా ఐ థింక్ ఒక 6 కంపెనీస్ కి ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బయాలజికల్ గానీ, తర్వాత ఇమ్యునలాజికల్ ఇండియా గానీ, వీటన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఎంత ఇంక్రీజ్ చేయగలము అన్నది మనకు ప్రధానమైన టార్గెట్ అండి. కాబట్టి ఈ టార్గెట్లు మనం కనుక తీసుకోగలిగితే ఈ సప్లైస్ వాడి, ఎందుకంటే ఓవర్ నైట్ వీటిని ఇంక్రీజ్ చేయలేము మనం, ఇది కూడా ఒకటి గమనించాలి. తర్వాత ఏంటంటే ఇంకో వేరియంట్స్ గురించి కూడా కొంత అబ్జర్వేషన్ చేయాలని నేను పేపర్స్ లో చదువుతున్నాను. ఎందుకంటే మనం ఇవే వేరియంట్స్ ఉంటాయన్నది కాదు, ఎందుకంటే కోవిడ్ వైరస్ ఇది మ్యూటేషన్స్ ఎక్కువైపోయి కొత్త వేరియంట్స్ వస్తున్నాయి కూడా అని అంటున్నారు. అందువల్ల
ఈ వీలైనన్ని శాంపిల్స్ తీసుకొని వీటిని గనక జినోమిక్ శాంప్లింగ్ అంటాం, దీన్ని గనక చేయగలిగితే ఏమవుతుందంటే ఇన్ కేస్ కొత్త వేరియంట్స్ వచ్చినా కూడా మనము మన కొత్త వ్యాక్సిన్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మన ప్రాక్టికల్ గా మన పరిశోధనలు కూడా జరగడం చాలా అవసరం. కాబట్టి దీనికి కూడా కొంత అమౌంట్ ఇది స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇనీషియల్ గా మనం చూసుకుంటే ఈ రీసెర్చ్ కోసం అంత అమౌంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఓన్లీ ఐ థింక్ 65 crores మన భారత్ బయోటెక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఆర్డర్స్ వచ్చాయి వాళ్ళకి. తర్వాత అబౌట్ 92 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేశారు. కాబట్టి ఈ విధమైన దీంట్లో కొత్త వేరియంట్స్ కూడా ప్యారలల్ గా ఒక రీసెర్చ్ జరగడం కూడా చాలా అవసరం. కాబట్టి ఇది కూడా చేస్తారని చెప్పేసి మనం అనుకోవాలి. కాబట్టి నౌ ది మెయిన్ థింగ్ ఇస్ కోఆర్డినేషన్. తర్వాత వచ్చేసి ఈ వ్యాక్సిన్స్ అన్నది సింగిల్ పాయింట్ లో గనక మనము ఇది చేసుకోగలిగితే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టెప్ ఇన్ అయిపోయి ఒక సెంట్రల్ పాయింట్ లో మనకు గనక ఇవి ఆర్డర్ చేసుకోగలిగితే, అదర్వైజ్ ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు అవుతాయండి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పాలసీతో వస్తే ఏమవుతుందంటే ఇది స్టేట్ కి సంబంధించిన ఇది కాదు. ఎందుకంటే ఈ వైరస్ అన్నది ఒక స్టేట్ లోనే ఉండదు. ఇట్స్ ఏ వరల్డ్ ఫినామినన్. అవును. కాబట్టి అది కూడా మనం దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ దిశగా సెంట్రల్ గవర్నమెంట్ వాటి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటాను. రైట్. శ్రీనివాస్ కుమార్ గారు, ఇక్కడ మరొక అంశం తెర ముందుకు వస్తుంది. యాక్చువల్గా ఈ మధ్యన మనం బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు చూస్తున్నాం. అంటే ఆల్రెడీ 2 డోసులు కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా కరోనా పాజిటివ్ వస్తుంది. ఒకవైపు వ్యాక్సినేషన్ కొంత త్వరితగతిన జరిగితే ఇలాంటి వాటి నుంచి బయటపడగలమని మరికొందరు అంటున్నారు. అంటే వ్యాక్సినేషన్ వేగతరం జరగడానికి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్కి ఏమైనా లింక్ ఉందా? అసలు ఇంత జరిగిన తర్వాత కూడా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తున్నాయి? ఎప్పటికప్పుడు వేరియంట్లు మ్యుటేషన్ అవుతున్నాయి. కాబట్టి రేపొద్దున మనం ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఇమ్యూనిటీ ఉండదేమో, యాంటీబాడీస్ డెవలప్ కావామన్న ఒక అనుమానాలు కూడా ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. దీనిపై కొంత క్లారిటీ ఇస్తారా? అది సతీష్ గారు ఇందాక మన లక్ష్మీనారాయణ సార్ కూడా అన్నారు, ఈ వేరియంట్స్ కి ఈ ప్రజెంట్ వ్యాక్సిన్స్ పనిచేస్తో లేదో కూడా టెస్ట్ చేయాలని. అంటే ఇది కొన్ని వేరియంట్స్ కి అయితే ఆల్రెడీ టెస్ట్ చేసి యూకే వేరియంట్ కు, ఆఫ్రికన్ వేరియంట్ కు ఈ లక్కీగా ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయని మనకు స్టడీస్ లో వచ్చిందండి. దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ అస్. సో అది పనిచేస్తుందా లేదా అనే ఇంకా కన్ఫ్యూజన్ లో పబ్లిక్ ను నెట్టేయడం మంచిది కాదు. ఇంకొకటి మీడియా మిత్రులందరికీ మీకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, ఎప్పుడో అడపా లక్షల్లో ఒకరికి వచ్చిందని హైలైట్ చేసి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వచ్చిందనేది న్యూస్ లో వెళ్తే పబ్లిక్ అందరూ డిసప్పాయింట్ అయిపోయి తీసుకోవడంలో ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మన నిజంగా డేటా చూసినట్టయితే తీసుకున్న వాళ్ళలో 0.03% శ్రీనివాస్ గారు చెప్తున్నానండి, తీసుకున్న వాళ్ళలో కోవిషీల్డ్ లో మనం చూసినట్టయితే కేవలం 0.03% పబ్లిక్ లోనే మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్, మళ్ళీ కోవిడ్ వచ్చినట్టుగా, కోవాక్సిన్ తో చూసినట్టయితే 0.03%, 0.04% కే వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే చాలా మినిమల్ నంబర్స్ అండి. అంటే అన్ఫార్చునేట్లీ ఏమిటంటే ఎవరైనా తీసుకున్న వాళ్ళకి వచ్చేసరికి అది ఎక్కువ హైలైట్ అయిపోయి ఎక్కువ మందికి వస్తుందన్న భ్రమలో మనం ఉంటాం. ఇది ఇంకో విషయం ఏంటంటే, ఈ వచ్చిన వాళ్ళలో కూడా అన్ఫార్చునేట్లీ కొందరు మెడికల్ పర్సనల్ ఉన్నారు. అంటే డాక్టర్స్ కి ఏంటంటే ఎక్కువగా ఎక్స్పోజర్ ఉండేదానికి అవకాశం ఉంటుంది నార్మల్ పబ్లిక్ కంటే. ఇప్పుడు కోవిడ్ రోగికి మనము రెస్పిరేషన్, శ్వాస ప్రక్రియ ఆగినప్పుడు ఏదైతే ఇంట్యూబేషన్ అనేది ట్యూబ్ వేసి చేస్తుంటారో అప్పుడు వైరస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఆ డాక్టర్ కి వస్తుంది. వ్యాక్సిన్ అది మన మాస్క్ అది పెట్టుకున్నప్పటికీ కూడా. సో ఇట్లా ఉండడం వల్ల ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కి ఎక్స్పోజ్ అయితే వైరస్ కి అప్పుడు కొందరికి వచ్చిన మాట వాస్తవం. వచ్చినా కూడా మనం చూసింది ఏంటంటే చాలా తక్కువ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ దానికి సీరియస్నెస్ అయిపోయి చనిపోవడం జరగడం చాలా చాలా రేర్ అండి. నేను ఇందాక చెప్పిన పర్సెంటేజ్ కూడా అది ఓన్లీ ఇన్ఫెక్షన్ రేటు, ద డెత్ రేట్ ఇన్ ద వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాదు. సో కనుక మనము వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది పబ్లిక్ లోంచి తీసేసి వేరియంట్ కూడా పనిచేస్తుంది, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా తక్కువ కనుక ఏమాత్రం ఆందోళన చెందకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి విషయం. ఇదన్నీ చాలా మటుకి భ్రమలు తొలిగిపోయినాయి పబ్లిక్ లో. పబ్లిక్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వ్యాక్సిన్ అవైలబుల్ గా లేదు. కనుక ఈ ఛాలెంజెస్ ను మనం ఇందాక సార్ చెప్పినట్టుగా వేరే కంపెనీస్ కి మనం ఇంకా పర్మిషన్స్ ఇచ్చి, లేదంటే వేరే అదర్ కంట్రీస్ లో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని దీన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలనేది మనం ఆలోచించాల్సిన విషయం. రాదర్ దెన్ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఆ డిస్కషన్ అవసరం లేదు. స్పుత్నిక్ వ్యాక్సిన్ మీద కూడా మళ్ళీ కొంచెం డౌట్స్ ఉండకుండా ఇప్పుడే చెప్దాం అనుకున్నాను నేను. దాంట్లో కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది.
40,000 మంది రష్యన్ వాలంటీర్స్ లో అది టెస్ట్ చేయడం జరిగింది. Okay. దాంట్లో కూడా 91.5% ఎఫికసీ ఉందని మనకు డేటాలో వచ్చింది. సో కనుక వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా అనేది లేదు, కానీ వ్యాక్సిన్స్ ఎట్లా ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాలా, ఎట్లా అవైలబుల్ చేయాలనేది మనం ఆలోచించాలి. ఇందాక సార్ చెప్పినట్టుగా సెంట్రల్ పర్చేసే మొన్నటిదాకా ఉండిందండి. యాక్చువల్లీ ఫస్ట్ నుంచే పాలసీ ఏదో చేంజ్ చేసి మరి ఫైనాన్షియల్ రీజన్స్ వల్లనో ఏ రీజన్స్ వల్లనో స్టేట్స్ అందరూ మీరే కొనుక్కోండి అని రిలీజ్ చేయడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. ముందున్నది బాగానే నడుస్తుంటే కానీ అంత స్ట్రిక్ట్ కంట్రోల్ అవసరం లేదేమో. పిలుపులు ఇచ్చా ఇప్పుడు తీసుకోమంటున్నారు. బట్ స్టేట్స్ ఫైనాన్షియల్ పరిస్థితులు వేరేలాగుండి అదే అంటే వేరియబుల్ గా చేయొచ్చు కదా. కొందరికి డబ్బులు అవైలబుల్ గా ఉండి కొంచెం ఫైనాన్సెస్ కష్టంగా ఉన్నప్పుడు అయితే వాళ్ళు కొనలేకపోగా ఆ పర్టికులర్ స్టేట్ వాళ్ళు సఫర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని సార్ చెప్పిన మాట వాస్తవము. కానీ అట్ ద సేమ్ టైమ్ టూ మచ్ స్ట్రిక్ట్ కంట్రోల్ విత్ గవర్నమెంట్ నాట్ అలోయింగ్ ఎనీ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కమింగ్ ఇన్ టు ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. మనం ఇది అంతా ఇప్పుడు ఏదైతే రిలాక్స్ చేశారో ఈ పాలసీ మనం ముందు నుంచే చేసినట్టు ఉంటే ఇంకో 10 కోట్ల మంది కన్నా మనం ఎక్కువ వ్యాక్సినేషన్ చేసుకోగలిగేవారేమో. సో ఇంకా అయినా ఇప్పుడైనా కూడా మనం ఆలోచించుకొని దీనికి ఏ విధంగా తొందరగా వ్యాక్సిన్ రీచ్ చేయాలి పబ్లిక్ అనేది మనం ఆలోచించి అది చేయగలిగితే చాలా మంచిది. ఇంకొకటి ఒకరికి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళా వాళ్ళు వ్యాక్సిన్ మాట్లాడండి శ్రీనివాస్ గారు. వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా అనేది ఒక డౌట్. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనేది ఇంకో డౌట్. చాలా మంది ఫోన్లు కూడా చేస్తుంటారు మాకు. అది బేసికల్ గా ఏంటంటే మనం ఇనీషియల్ గా 4 to 8 weeks వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ ఉన్నా మీకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక 4 to 8 weeks ఆగి 2 months తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనేది రికమెండేషన్ లో ఉంది. ఎందుకు ఈ టైం ఆగుతున్నామంటే ఆ టైంలో ఎనీవే వాళ్ళకి కొంచెం యాంటీబాడీస్ ఉండడం వల్ల బాడీలో కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. అదే విధంగా కొంచెం ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన బాడీకి కొంచెం కోలుకోవడానికి కూడా టైం ఉంటుందనే ఉద్దేశంతో 4 to 8 weeks తర్వాత ఇది వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని మనము రికమెండేషన్స్ ఇచ్చినాము. ఈ మధ్య దాన్ని కొంచెం సడలించి ఇంకో కొంచెం వెయిట్ చేసి 3 to 6 months అయినా కూడా అంటున్నారు. బట్ ఆప్టిమలీ ప్రాబ్లీ ఒక 2 months ఆగిన తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. దానికి ఫర్దర్ గా దానివల్ల ఏమైనా ఇంటరాక్షన్ అవుతుందా, ఇంకేమైనా ఎక్కువ రిస్క్ ఉంటుందా అనేది భ్రమలు అవసరం లేదు. దే ఆర్ ఫౌండ్ టు బి సేఫ్ ఈవెన్ ఆఫ్టర్ యూ గెట్ ఇన్ఫెక్షన్. సో కనుక వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం పెరగకుండా తీసుకోవడం అవసరం. రైట్. లక్ష్మీనారాయణ గారు, నేను ప్రారంభంలోనే ప్రస్తావించాను, అటు వ్యాక్సిన్స్ సంబంధించి రాష్ట్రాలకు ఇస్తున్న వ్యాక్సిన్ సంబంధించి రాష్ట్రాలు తీసుకుంటున్న వ్యాక్సిన్ సంబంధించి రాష్ట్రాలు చెప్తున్న లెక్కలకి కేంద్రం చెప్తున్న లెక్కలకి పొంతన కుదరటం లేదు అన్నది ఒకటి. రెండోది వ్యాక్సిన్ మేనేజ్మెంట్లో ఎదురవుతున్న సవాళ్ళు, కొన్ని చోట్ల అలసత్వం వల్ల తలెత్తుతున్న లోపాలు. మూడోది స్పెసిఫిక్గా వేస్టేజ్ ఆఫ్ వ్యాక్సిన్ అన్న ఒక అంశాన్ని కూడా ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు. కేరళ లాంటి రాష్ట్రాల్లో సరైన స్థితిలో వినియోగం చేస్తున్నారు. బట్ కొన్ని రాష్ట్రాల్లోని సరైన రీతిలో అంటే అటు టార్గెటెడ్గా సరైన రీతిలో ఇవ్వట్లేదు, కొంచెం వ్యాక్సిన్స్ కూడా వేస్టేజ్ అవుతున్నాయని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి? ఎందుకంటే మనందరి ముందున్న లక్ష్యం ఒక్కటే, 100 రోజుల్లో దాదాపు 85 కోట్ల మందికి ఇస్తే కానీ మనం 3వ వేవ్ అంటున్నారు, ఒకవేళ అది వస్తే మనం తప్పించుకోలేమని. ఇలాంటప్పుడు అటు కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలాంటి సమన్వయం ఉండాలి? మీరు చేసే సూచనలు ఏంటి? ఇంతకుముందు డాక్టర్ గారు కూడా మాట్లాడారు. నేను క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే ప్రస్తుతం ఉన్న వేరియంట్స్ అన్నిటికీ కూడా ఈ వ్యాక్సిన్స్ బాగా పనిచేస్తున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండకూడదు అన్నది 100%. సో నేను సూచింది ఏంటంటే ఇంకా ఏదైనా ఫ్యూచర్ లో ఏదైనా వేరియంట్స్ వస్తాయేమో అన్న దీంతో ప్యారలల్ గా ఒక రీసెర్చ్ అన్నది జరుగుతుండాలి. దానికోసం శాంప్లింగ్ కూడా చేస్తూ ఉంటే మంచిది అన్నది అది సూచించడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మందిలో ఈ మాస్క్ గురించి కొద్దిగా ఇవి వస్తున్నాయి. మధ్యలో చూస్తే ఈ యునైటెడ్ నేషన్స్ లో ఏమొచ్చిందంటే సెంటర్స్ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు 2 డోసులు తీసుకున్న తర్వాత మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని. దాంతో చాలా కన్ఫ్యూజన్ మన దేశంలో కూడా మొదలైంది. ఇందులో స్పష్టంగా మీ ద్వారా అఫీషియల్ గా ప్రకటన చేసేసింది లక్ష్మీనారాయణ గారు. అవును, ప్రకటన చేసింది. ఎందుకంటే అక్కడ వాడుతున్నది వాళ్ళు ఫైజర్, ఇంకొక మిగతా మోడర్నా, తర్వాత వచ్చేసి జాన్సన్ అండ్ జాన్సన్ ఇవి వాడుతున్నారు. మన దేశంలో మనం ఇవి వాడుతున్నాం. కాబట్టి స్పష్టంగా దీన్ని బట్టి సూచన ఏంటంటే మన దేశంలో ఈవెన్ వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా మనము మాస్క్ అన్నది చాలా ప్రధానమైన అంశం అన్నది అందరూ గమనించాలి. ఈవెన్ క్రౌడెడ్ ప్లేసెస్ లో వెళ్ళకూడదు, వెళ్ళినా కూడా డబుల్ మాస్క్ అన్నది కూడా మీరు ధరించాలన్నది ముఖ్యంగా అందరికీ మీ ద్వారా తెలియజేయాల్సిన ఇంకొక విషయం. ఆ కన్ఫ్యూజన్ ఎవరిలో ఉండకూడదు అన్నది. తర్వాత మీరు వ్యాక్సినేషన్ గురించి అడిగారు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఇనీషియల్ గా మనము ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, తర్వాత శానిటేషన్ వీళ్ళందరికీ ఇద్దాం అనుకున్నాం. అవన్నీ చూసుకుంటే ఒక 3 కోట్ల మంది. తర్వాత వచ్చేసి మనం ఓవర్ 60 years అండ్ 45 years విత్ కోమార్బిడిటీస్ అన్నాము.
వాళ్ళు, తర్వాత వచ్చేసి అదర్ 45-60 ఇయర్స్ వీళ్ళు ఒక 26 కోట్లు, ఇప్పుడు 18-44 ఇయర్స్ చూసుకుంటే వీళ్ళు ఒక 73 కోట్లు. ఇది మన డిస్ట్రిబ్యూషన్. టోటల్ గా ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ మీరు చూసుకుంటే ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో 3 కోట్లు వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్, తర్వాత వచ్చేసి ఓవర్ 60 ఇయర్స్ అండ్ 45-59 విత్ కోమార్బిడిటీస్, తర్వాత అదర్ 45-59 ఇవన్నీ కనుక్కుంటే 26, 18-44 లో మెయిన్ గా 73 crores ఉన్నారు. కాబట్టి వీళ్లకు వ్యాక్సినేషన్ పాలసీ ఎలా చేయాలన్నది మీరు అన్నట్టు ఇది చాలా ప్రధానమైన అంశం. తర్వాత సెంటర్ స్టేట్ లో కూడా ఈ కోఆర్డినేషన్ ఉండడం చాలా ముఖ్యమైన విషయం. సెంటర్ ఏం చెప్పిందంటే సపోజ్ 10 రాష్ట్రాలు ఒక కంపెనీకి, ఫర్ ఎగ్జాంపుల్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఆర్డర్స్ ప్లేస్ చేస్తే వాళ్లకు ఎలా అలాట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఈ కేటగిరీస్ లో ఉన్న వాళ్ళ నెంబర్ ఎంత ఉంది దాన్ని బట్టి అలాట్ చేయమని వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. దిస్ ఈస్ ది వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే 18-44 అన్నది స్టేట్ గవర్నమెంట్స్ అప్పచెప్పారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కి, తర్వాత ప్రైవేట్ వాళ్ళకు కూడా. అంటే ప్రొడ్యూస్ చేసే దాంట్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాలి, మిగతా 50% ఏదైతే ఉందో అందులో 50% స్టేట్ గవర్నమెంట్ కి, మిగతాది ప్రైవేట్ కి. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీటిలో కోఆర్డినేషన్ అవసరం. తర్వాత మీరు ముఖ్యంగా అన్న ఇంకొక విషయం ఏంటంటే వ్యాక్సిన్ వేస్టేజ్. ఎందుకంటే మనం ఎంతో ఇదిగా మనం చూసుకుంటున్న వ్యాక్సిన్స్ వేస్టేజ్ అవ్వదు. నేను జనరల్ గా వినడం ఏంటంటే ఒకసారి వయల్ ఓపెన్ చేసిన తర్వాత ఐ థింక్ 10 మందికి కానీ 20 మందికి కానీ రెడీగా ఇవ్వాలి, లేకుంటే ఒక టైం పీరియడ్ తర్వాత ఇది వేస్ట్ అవుతుందని చెప్పేసి అన్నారు. శ్రీనివాస్ కుమార్ గారు దాని గురించి స్పష్టత ఇవ్వగలరు. అంటే నేను విన్నది. అందువల్ల ఏంటంటే చాలా చోట్ల ఈ వ్యాక్సిన్ వేస్టేజ్ అన్నది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే ఈ ప్రొసీజర్ కానీ ఈ వ్యాక్సినేషన్ విధానం పాటించకపోవడం వల్ల. ఎందుకంటే రిసోర్సెస్ ఆల్రెడీ మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు వేస్టేజ్ అన్నది జీరో చేయగలగాలి మనం. అప్పుడే ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని కూడా సక్రమంగా ఫాలో అవుతూ వ్యాక్సిన్ వేస్టేజ్ ని కనుక మనం తగ్గించగలిగితే ఉన్న లిమిటెడ్ రిసోర్స్ ని మనం మాక్సిమం పీపుల్ కి ఎలా ఇవ్వగలం అన్నది కూడా ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన అంశం. రైట్. అంటే శ్రీనివాస్ కుమార్ గారు చర్చను ముగించే ముందు లక్ష్మీనారాయణ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు, ఈ వ్యాక్సిన్ వేస్టేజ్కి సంబంధించి. ఒక రకంగా ఒక ఫాయిల్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఎంతమందికి ఇస్తాం వ్యాక్సిన్? అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఆల్రెడీ ప్రీమిక్స్డ్ ఉండి ఒక్కొక్క వయల్ ఓపెన్ చేసినప్పుడు 10 మందికి ఇవ్వడం జరుగుతుంది. వేస్టేజ్ కింద హ్యూమన్ ఎర్రర్స్ పాసిబుల్ అని గవర్నమెంట్ ఏం చేసిందంటే 11 మెంబర్స్ కి ఒకటి వేస్టేజ్ జరిగేటట్టు కూడా ఆస్కారం ఉంచి 11 మెంబర్స్ సరిపోయే వ్యాక్సిన్ మీరు 10 మెంబర్స్ కి అలాట్ చేస్తే కూడా సరిపోతుందని ఆ యాప్ అదంతా కూడా అలా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో స్పుత్నిక్ వాళ్ళు ఇంకో రిసెర్చ్ జరుగుతున్న కొద్దీ కొత్త ఇంకా మంచి విషయాలు వస్తుంటాయి. స్పుత్నిక్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా వ్యాక్సిన్ డైల్యూట్ చేసి ప్రిజర్వేషన్ లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కనుక అది లయోఫిలైజ్ పౌడర్ లాగా ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనం ఎప్పుడైతే చేయాలనుకుంటామో అప్పుడే దాన్ని డిస్టిల్ వాటర్ తో డైల్యూట్ చేసి అప్పుడు మనము రోగికి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఇంకా వేస్టేజ్ తగ్గించడానికి ఆల్రెడీ రీసెర్చ్ జరిగి కొత్త విధానాలు వచ్చినాయి. సో కాకపోతే మనం వేస్టేజ్ జరిగింది అని ఐ డోంట్ థింక్ ఎనీబడి హస్ థ్రోన్ ద వ్యాక్సిన్ అండి. కాకపోతే కొందరికి వాళ్ళ రిలేటివ్స్ కో వాళ్ళ తెలిసిన వాళ్ళకో ఇంకెవరికో యాప్ లో అకార్డింగ్ టు గైడ్ లైన్స్ 45 ఏళ్లు పైబడిన వాళ్ళు, కోమార్బిడిటీ లేని వాళ్ళు కూడా కొందరు తీసుకుండవచ్చు. కాకపోతే ఇదేంటి గోల్డ్ డైమండ్స్ కాదు కదా, వ్యాక్సిన్ ఈజ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ టు పబ్లిక్. సో అన్ఇండికేటెడ్ ఒకరికి ఎవరైతే ఏదైతే రికమెండేషన్ లో రాని వాళ్ళు తీసుకున్నా కూడా మనం అంత ఆందోళన చెంది భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ పబ్లిక్ వాంట్స్ టు టేక్ ఇట్ అండి. కనుక కావలసిన వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఎక్కడైనా అవైలబుల్ చేయడము ఇది ప్రభుత్వ కర్తవ్యం. ఇప్పుడు మీరు ఇవ్వరు వాళ్ళు తీసుకోవాలంటే తీసుకోనియరు అన్న టైప్ లో ఇన్నాళ్ళు కష్టపడినారు పబ్లిక్. అలా లేకుండా ఈ మాడిఫై చేసి ఈ రూల్స్ ను మాడిఫై చేసి అవైలబుల్ గా చేసి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మనం వ్యాక్సిన్ ఇవ్వగలిగినట్టయితే ప్రైవేట్ లో కానివ్వండి, పబ్లిక్ హాస్పిటల్స్ లో కానివ్వండి, గవర్నమెంట్ లో కానివ్వండి, కార్పొరేట్ లో కానివ్వండి, అదంతా ఇర్రెలెవెంట్. ఐడియా ఈజ్ టు గివ్ ద వ్యాక్సిన్స్ టు యాజ్ మెనీ పబ్లిక్ యాజ్ పాసిబుల్. మీరు అన్నట్టుగా మొదటి డోస్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ టైమ్ లో రెండో డోస్ కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అలాగే ప్రాపర్ మెసేజింగ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. లేదంటే ఒక ఆలస్యం అయితే ఆలస్యం అవుతుందని చెప్పే ఒక మెకానిజం ఉండాలి. పబ్లిక్ పబ్లిక్ ఇందాక మనం మెన్షన్ చేసినట్టుగా ఆ 1 మంత్ పోగానే మొత్తం వేస్ట్ అయిపోతుందనే భ్రమ అవసరం లేదండి. దాన్ని రిలాక్సేషన్ చేసి సైంటిఫిక్ అధ్యయనాలు జరిగినాయి. యాంటీబాడీస్ ఇంకా పర్సిస్ట్ అవుతున్నాయి కనుక
కొంచెం డిలే అయినా కూడా పర్వాలేదని కోవిషీల్డ్ రికమెండేషన్ అలా వచ్చింది. కోవాక్సిన్ మాత్రము Right. అది ఆల్రెడీ డెడ్ వైరస్ కనుక విత్ ఇన్ 1 month లోనే తీసుకుంటే మంచిదని ఉంది. కోవిషీల్డ్ మాత్రం కొంచెం డిలే అయినా కూడా పర్వాలేదు అన్నట్టుగా మనకు స్టడీస్ లో వచ్చింది. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ కుమార్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది వ్యాక్సిన్ మేనేజ్మెంట్ విషయంలో మనకు ఎదురవుతున్న సవాళ్లపై నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు.